ఓం నమో వెంకటేశాయ. తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌కి స్వాగతం. మే నెల అనగా వేసవి సెలవుల్లో ఎవరైతే తిరుమల, తిరుపతి దర్శనాలకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం వచ్చింది. టీటీడీ వారు అఫీషియల్‌గా వివిధ రకాల దర్శనాలు, గదుల కోట వివరాలు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ నెల 18 నుండి అవి మొదలవుతాయి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అయితే టీటీడీ వారు మొదటిగా శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు అంటే లక్కీ డిప్ అంటాము. అవి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన సేవకు సంబంధించి ఈ మే నెల కోటానైతే ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తున్నారు ఆన్‌లైన్‌లో. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ల కోసం ఫిబ్రవరి 20వ తేదీ వరకు భక్తులకు అవకాశం ఇస్తున్నారు. కాబట్టి ఎవరైనా ఎలక్ట్రానిక్ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి 18 ఉదయం 10 గంటల నుండి ఫిబ్రవరి 20 ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఫిబ్రవరి 20వ తేదీ మధ్యాహ్నం 12:30కు మెసేజ్ వస్తుంది. వారొచ్చేసి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు పేమెంట్ చేసి వారి టికెట్‌ని అఫీషియల్‌గా బుక్ చేసుకోవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ ఆర్జిత సేవల డిప్ కోసం. ఇక ఫిబ్రవరి 21న ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఇలాంటి టికెట్లనైతే ఫిబ్రవరి 21 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఈ టికెట్ కాస్ట్ వచ్చేసి ఒక టికెట్ రూ. 500 ఉంటుంది. ఇద్దరు పర్సన్స్ అలౌ చేస్తారు ఈ ఆర్జిత సేవలకి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ ఈ టికెట్లు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు ఫిబ్రవరి 21 అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకైతే వర్చువల్ సేవలు సేమ్ ఈ పైన చెప్పిన ఆర్జిత సేవలు ఉన్నాయి కదా, వీటన్నిటికి వర్చువల్ సేవల కోటా అయితే మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనుంది టీటీడీ. ఫిబ్రవరి 23 అంగప్రదక్షిణ టోకెన్లు ఎవరైతే మే నెలలో అంగప్రదక్షిణకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నారో వారు ఫిబ్రవరి 23 ఉదయం 10 గంటలకు లాగిన్ అయ్యి బుక్ చేసుకోవచ్చు. అదే ఫిబ్రవరి 23వ తేదీన శ్రీవాణి దర్శన కోటా కూడా రిలీజ్ అవుతుంది. శ్రీవాణి టికెట్ ఒక టికెట్ రూ. 10,000 ఉంటుంది. రిజిస్ట్రేషన్‌కి 500 ఎక్స్‌ట్రా ఉంటుంది. అంటే 10,500 ఒక శ్రీవాణి టికెట్ కాస్ట్. ఈ కోటా అయితే ఫిబ్రవరి 23 ఉదయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. భక్తులు గమనించుకోండి. అదే రోజు ఫిబ్రవరి 23 మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు మరియు దివ్యాంగుల దర్శన కోటా కూడా రిలీజ్ చేస్తున్నారు టీటీడీ వారు. ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఉంటుంది. జస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. 65 సంవత్సరాల పైబడిన వారు ఈ టికెట్లు బుక్ చేసుకోవడానికి అర్హులు. 2 టికెట్లు మాత్రమే బుక్ అవుతాయి ఒక లాగిన్ ఐడీపై. భక్తులు గమనించగలరు ఈ విషయం. ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనం ఈ టికెట్ల కోటా చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్కసారి బుక్ చేసుకుంటే 6 భక్తుల వరకు బుక్ చేసుకోవచ్చు ఒక లాగిన్ ఐడీతో. ఒక టికెట్ కాస్ట్ రూ. 300 ఉంటుంది. ఈ టికెట్లయితే ఫిబ్రవరి 24 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది. ఇక అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అంటే ఫిబ్రవరి 24 రోజున మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో తిరుమల, తిరుపతి గదుల కోటా అయితే టీటీడీ వారు రిలీజ్ చేస్తున్నారు. పైన చెప్పిన అన్ని దర్శనాల్లో ఏ దర్శనం మీరు బుక్ చేసుకున్నా గదుల కోటా అయితే ఇదే రోజు బుక్ చేసుకోవాలి. ఫిబ్రవరి 24 మధ్యాహ్నం 3 గంటలకు రూ. 100, రూ. 1000 అలాగే రూ. 1,500 రూమ్‌లయితే ఉంటాయి. తిరుమల మరియు తిరుపతి ఈ 2 ప్రదేశాల్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. ఎక్కడైనా ఒకటి అయితే తిరుపతిలో గాని లేదంటే తిరుమలలో గాని బుక్ చేసుకోవడానికి వీలవుతుంది. తిరుపతిలో బుక్ చేసుకుంటే తిరుమలలో బుక్ అవ్వదు. తిరుమలలో బుక్ చేసుకుంటే మళ్ళీ తిరుపతిలో బుక్ చేసుకోవడానికి ఉండదండి. భక్తులు గమనించుకోగలరు ఈ విషయం.
ఇక శ్రీవారి సేవ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఏప్రిల్ నెలకు సంబంధించిన శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటానైతే ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే శ్రీవారి సేవకు వెళ్ళాలనుకుంటున్నారో ఏప్రిల్ నెలలో వారి సేవా కోటా అయితే ఫిబ్రవరి 27 మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ అవుతుంది. ఎవరైనా శ్రీవారి సేవకు వెళ్ళాలనుకుంటే ఈ టైంలో బుక్ చేసుకోగలరు. ఇక అఫీషియల్ వెబ్సైట్ అయితే www.ttdevastanams.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా భక్తులు శ్రీవారి ఆర్జిత సేవలు కానీ, దర్శన టికెట్లు కానీ, శ్రీవారి సేవా పరకామణి సేవలకు రిజిస్ట్రేషన్ కానీ చేసుకోవచ్చు అని టీటీడీ వారైతే చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇవ్వండి మే నెలలకి ఎవరైతే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ఈ వెబ్సైట్‌లో లాగిన్ అయ్యి మీరు బుక్ చేసుకుంటే డైరెక్ట్‌గా సర్వదర్శనానికి వెళ్ళడమో, లేక ఎస్ఎస్‌డి టోకెన్ ద్వారా వెళ్ళడమో కొంచెం కష్టం కాబట్టి ముందుగానే కొంచెం ప్లాన్ చేసుకుంటే మీరు ఈజీగా వెళ్ళొచ్చు. ఈ తేదీలలో మీకు పైన చెప్పిన తేదీల్లో ఏ తేదీల్లో మీరు ఏ దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నారో ముందుగానే ప్లాన్ చేసుకొని అఫీషియల్‌గా బుక్ చేసుకొని మీరు వెళ్ళొచ్చు. వీడియో మీకు నచ్చిందనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఎవరికైనా ఈ వీడియో అవసరం అనిపిస్తే షేర్ చేయండి. దయచేసి మన తిరుమల ఇన్ఫో హబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.